చింతలపల్లి మండలంలోని ఆద్రాస్పల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో రోడ్డుకు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ఇచ్చేశారు. సందర్భంగా బొమ్మలపల్లి నరసింహులు మాట్లాడుతూ ముడుచింతలపల్లి మండలానికి ₹1 కోటి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్కు ప్రత్యేక ధన్యవాదాలు. మండలంలోని ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలు రోడ్లు, డ్రైనేజీ, ప్రజా అవసరాలకు ఇవ్వడం జరిగిందన్నారు. రెడ్డి గారికి, ఎంపీటీసీ హిమ్మత్ రెడ్డి గారికి, నాతో పాటు కార్యకర్తలకు, విలేజ్ అధ్యక్షులందరికీ నమస్కారం. నూతనంగా మా కార్యకర్తల కష్ట ఫలితంగా 10 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది సిసిరోల కోసం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, జంగన్న గారికి ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఆద్రాస్పల్లి గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 10 లక్షల రూపాయల నిధులతోటి మనం ఇక్కడ సీసీ రోడ్లకు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ వాళ్ళు గ్రామాలపై చిన్న చూపు చూపించి ఎలాంటి నిధులు కేటాయించకుండా గ్రామాలలో అభివృద్ధి కుంటిపడే విధంగా వాళ్ళు కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఈ సంవత్సరం అయింది కాబట్టి ప్రజాప్రభుత్వం అంటేనే ప్రజల వద్దకు పాలన, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం కాబట్టి ప్రజల కష్ట సుఖాలను గుర్తించి ముఖ్యంగా మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్ గారి కృషితోటి మా ఆద్రాస్పల్లి గ్రామానికి 10 లక్షలు కేటాయించడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా ఇక్కడ మనము సీసీ రోడ్లకు మనము ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి మా ఆద్రాస్పల్లి గ్రామానికి 10 లక్షలు ఇచ్చి అభివృద్ధిలో తోడ్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మా ఆద్రాస్పల్లి గ్రామ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చింతలపల్లి మండల్ ఆద్రాస్పల్లి గ్రామంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మా మండలానికి ₹1 కోటి శాంక్షన్ చేయించినందుకు మా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వజ్రేష్ యాదవ్ గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ శ్రీధర్ బాబు మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఓడిపోయినప్పటికి కూడా మా వజ్రేష్ యాదవ్ గారు ఆయనకున్న మంచితనంతో, మంచి మనసుతోటి మా మండలానికి ₹1 కోటి ఫండ్ కేటాయించినందుకు అతనికి ప్రత్యేక మా మండలం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా సోనియా గాంధీ బర్త్డే రోజు ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. మండలంలోని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ₹1 కోటి శాంక్షన్ తెచ్చుకోవడం జరిగింది. అదే భాగంగా ఆద్రాస్పల్లి గ్రామానికి 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు కేటాయించడం జరిగింది. ఈ ఫండ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ను మా తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ₹1 కోటి ముడుచింతలపల్లి మండలకు అడగగానే ఇవ్వడం చాలా సంతోషకరం. అదే ఈరోజు సోనియా గాంధీ బర్త్డే రోజే మేము ఆద్రాస్పల్లిలో ఈ 10 లక్షల రూపాయల వర్క్ను స్టార్ట్ చేయడం జరుగుతున్నది. మేము రాష్ట్ర మంత్రికి మరియు ముఖ్యమంత్రికి మాకు మేడ్చల్ జిల్లా పెద్దది కాబట్టి ఇంకా కూడా ఎక్కువ ఇవ్వాలని ఇన్ఛార్జ్ ఎంతో కృషి చేస్తున్నారు. మాకు మారుమూల మండలం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఊరికి 10 లక్షలు ఇవ్వాలి అనగానే అడగగానే 10 లక్షలు ఇచ్చి కేటాయించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఎక్కడ కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవేవి లేకుంటే అన్నిటినీ
ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా స్పెషల్ ఫండ్ తెచ్చైనా సరే ఖచ్చితంగా ఇంకా కూడా ఎక్కడ ఏదైనా అవసరం ఉందంటే ఖచ్చితంగా తెచ్చి ఇన్ఛార్జితో కొట్లాడైనా సరే మేము తెచ్చుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుంటాం మండలంలో ప్రతి ఊరును కూడా. అలాగే ఇంకా కూడా మనకు మార్కెట్ కమిటీ నుంచి కూడా వచ్చేటి మూడుచింతలపల్లి మండలానికి ఎక్కువ నిధులు కేటాయించుకొని ఖచ్చితంగా ముందు వరుసలో మూడుచింతలపల్లి నిలబెడతామని నేను హామీ ఇస్తున్నా. ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన నాయకులకు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు.